2023 డిసెంబర్ 25 తర్వాత వాహనాలపై పడే చలాన్లు 100% చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అయితే డిసెంబర్ 25 తర్వాత కూడా వాహనాల చలాన్లపై రాయితీ ఉంటుందని అందరూ భావించారు. అలా కుదరదు అని డిసెంబర్ 25 లోపు వాహనాలపై పడిన చలాన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ లైవ్లో అందిస్తారు. మణికంఠ, ప్రస్తుతంగా అయితే తెలంగాణ వ్యాప్తంగా ట్రెండింగ్ చలాన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా 66 కోట్ల 77 లక్షలుగా 77 లక్షలు వసూలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది డిసెంబర్ 26 తారీఖు మొదలైన ఇది జనవరి 10వ తారీఖు వరకు ఉంటుందని అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికీ దగ్గర మనకు వచ్చిన వివరాల ప్రకారం 76,79,000 చలాన్లు అయితే పెండింగ్లో ఉన్నట్టు చలాన్లు క్లియర్ అవుతాయి. దానికి సంబంధించి 66 కోట్ల 77 లక్షలు అయితే వసూలైందని చెప్పి తెలియజేస్తున్నారు. సో లోక్ అదాలత్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం లోక్ అదాలత్ పేరుతో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై విధించిందో, ఏదైతే కొత్త సర్క్యులర్ తీసుకొచ్చిందో భారీగా డిస్కౌంట్లు, టూ వీలర్లు 80% రాయితీ, అదేవిధంగా 3 వీలర్ కానీ 4 వీలర్ 70% రాయితీ తీసుకొచ్చారు. ప్రజలకు ఇది ఒక వరంగానే చెప్పుకుంటున్నారు. ఓకే మణికంఠ, మరి దీనికి సంబంధించి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? ఇప్పటి వరకు ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి కట్టిన వారు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది కట్టారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దగ్గర 78 లక్షలు, ఇదైతే 78 లక్షల మంది ఇప్పుడు దాకా చలాన్లు కట్టి వినియోగించుకున్నారు. ఎందుకంటే ట్రిపుల్ రైడింగ్ చేసినా కూడా వాళ్ళందరికీ కూడా ఇది వర్తించింది. ఇప్పుడు దాకా అయితే వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారని చెప్పి తెలియజేశారు. మరి డిసెంబర్ 25 లోపు వాహనాలకు పడ్డటువంటి చలాన్లకు సంబంధించి మరి ప్రజల స్పందన ఎలా ఉంది? సో డిసెంబర్ 25 తర్వాత నుంచి, అంటే లోక్ అదాలత్ ఎప్పుడైతే మొదలైందో డిసెంబర్ 26 తారీఖు నుంచి ఈ జనవరి 10 ఈ సర్టెన్ పీరియడ్ ఆఫ్లోనే లోక్ అదాలత్లోనే ఈ పెండింగ్ చలాన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా భారీగా పేరుకుపోయినటువంటి పెండింగ్ చలాన్లు క్లియర్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఏదైతే మొత్తం క్లియర్ చేయకపోయినా ఒక 80% రాయితీ ఇవ్వడం వల్ల 2 వీలర్లే కానీ అటు ఉద్యోగస్తులు కానీ స్టూడెంట్స్ ఈ మధ్య చూసుకుంటే స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే గృహంలో కొనడం వల్ల హెల్మెట్లు పెట్టుకోకపోయినా ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినా కూడా వాళ్ళకి ఇది ఒక వరంగానే చెప్పుకుంటున్నారు. దాంతోపాటు అనేక నగరాల్లో కూడా లైక్ వేరే ఇతర నగరాల్లో కూడా ఆదిలాబాద్ కానీ వేరే ఊర్లలో కూడా వాళ్ళకి ఒక భారం అయితే తగ్గిందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మరి హైదరాబాద్లో కూడా చాలా వరకు కేసెస్, అంటే చలాన్లకు సంబంధించినటువంటి పెండింగ్ చలాన్లు అయితే చాలా వరకు ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి హైదరాబాద్ జనం ఏమంటున్నారు? అసలు కట్టడానికి సుముఖతగా ఉన్నారా, లేదంటే ఇంకా గడువు పెంచాలి అనేటువంటి నిబంధన ఏమన్నా విధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందా? అంటే ఈరోజు చూసుకుంటే 6వ తారీఖు, మనం ఇంకా 4 రోజులు అంటే 10వ తారీఖు వరకు టైం అవుతుంది. 10వ తారీఖులో కడితే ఈ రాయితీ అనేది వర్తిస్తుంది. ఒకవేళ 10వ తారీఖు దాటిన తర్వాత అంటే రాయితీ వర్తించదు. కాకపోతే ఎంత చలాన్ అయితే అంత చలాన్ పూర్తిగా కట్టాలని చెప్పి తెలియజేశారు. కాకపోతే ఈ లోక్ అదాలత్లో ఏదైతే పెండింగ్ చలాన్ల విషయంపై ఇంకా స్పందించి అది ఇంకా పొడిగించాలని కూడా చాలామంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే అటు జనాల దగ్గర నుంచి కూడా స్పందన పొడిగించాలి అని చెప్పైతే స్పందిస్తున్నారు. అటు దాంతో పాటు చూసుకుంటే ఎవరైనా లైక్ అప్పుడు ఆ వెబ్సైట్ చెక్ చేయాలని కూడా అటు సర్వర్ టీఎస్ పోలీస్ ఏదైతే చలాన్ సర్వర్ ఉందో సర్వర్లు కూడా డౌన్ అయిపోయినట్టు అయితే మనకు తెలుస్తుంది వివరాలు అయితే అందులో. ఓకే, థ్యాంక్ యూ మణికంఠ.